మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 2 గురువారం రోజు చైత్ర పౌర్ణమి రాబోతోంది. ఇది చాలా పవర్స్ కలిగిన రోజు. నార్త్లో ఈ రోజే హనుమత్ జయంతిని కూడా జరుపుకుంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనం దూసుకు వస్తుంది, మీ దశ తిరిగిపోతుంది, మీకు అన్ని రకాల శుభయోగాలు సిద్ధిస్తాయి. మందార చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది కనుక తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి, మంచి రిజల్ట్ను చూడగలుగుతారు. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన అప్పుల బాధలు ఉన్నా తీరిపోతాయి. అంటే చాలామంది అప్పుల బాధలతో, అప్పుల సమస్యలతో తీవ్రంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా పర్లేదు, చక్కగా ఈ పరిహారం చేసుకుంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. వీడియోలోకి వస్తే ఈ పౌర్ణమి చాలా విశేషమైనది, పవిత్రమైనది. ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు, ధనం దూసుకు వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. మందార ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము. చెట్లను పూజించటంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే, అమ్మవారు పాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్పవృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి. కల్పవృక్షాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. అయితే కల్పవృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనటువంటివి. అందులో మందారం చెట్టు కూడా ఒకటి కనుక మందారం చెట్టు యొక్క ఆకుతో పౌర్ణమి రోజున తప్పక ఈ పరిహారం చేయండి. అందులోనూ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారుతారు. ఇక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి, కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. మన జాతకంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మనకు జీవితంలో కావాల్సినంత ధనం వస్తుంది, సుఖ సంతోషము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాము. అదృష్టం అనేది ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది. మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. మందారం ఆకుతో చేసే పరిహారాలన్నీ కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి. మందార చెట్టు ఇంట్లో ఉండటం కూడా లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావించబడుతుంది. పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది. అందులోనూ ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రమైనటువంటిది. శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. పౌర్ణమి రోజులో చేసేటటువంటి కొన్ని పరిహారాలకు మంచి ఫలితం కూడా ఉంటుంది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలన్నీ కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి. ఈ దుష్టశక్తుల ప్రభావం వల్ల మన జీవితంలో కష్టాలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలన్నా, ధన సమస్యలు పోవాలన్నా, దరిద్రాలు వదిలిపోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, పిల్లలు మీ మాట వినాలన్నా తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే, ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే మందార ఆకును సంపాదించి తెచ్చుకోండి. అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు, లేదా పొరుగిళ్ళ వారి ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి అయినా కోసి తెచ్చుకోవచ్చు. ఎక్కడో ఒక చోట దగ్గర నుండి మందార ఆకు తెచ్చుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి.
ఇలా తెచ్చుకున్న మందార ఆకును ముందు మంచినీటితో కడిగి ఇంట్లోకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో మందార ఆకును పెట్టండి. మందార ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మందార ఆకుకు మన కష్టాలను, అప్పులను, సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. కనుక ఖచ్చితంగా మందార ఆకుతోనే ఈ పరిహారం చేయాలి. ఇలా ప్లేట్లో మందార ఆకును పెట్టిన తర్వాత ఆ ఆకు మీద గల్లులుపు ఉంటుంది కదా, ఆ ఉప్పును పిడికిడంతా వేయండి. పిడికిడంటే ఆకు మీద పట్టినంత ఉప్పును వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం, కష్టాలను తొలగించే పదార్థం. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ప్రీతి. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి కనుక ముందు మందార ఆకు మీద ఉప్పును వేయండి. సాల్ట్ కాదు, గల్లులుప్పు వేయాలి. ఆ పైన ఈ ఉప్పు మీద 7 మిరియాలను కూడా వేయండి. ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి, చెడును లాగేసుకుంటాయి, మంచిని తెచ్చి పెడతాయి, మన జీవితాలను మార్చేస్తాయి. అంతటి శక్తి మిరియాలకు ఉంది. మిరియాలే కదా అని ఎప్పుడూ చిన్నచూపు చూడవద్దు. ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. మిరియాలకు ఎన్నో పవర్స్ ఉంటాయి కనుక మిరియాలను ఉప్పు మీద మిరియాలను వేయండి. ఆ పైన ఈ మిరియాల మీద 3 యాలుక్కాయలను కూడా వేయండి. యాలుకలు అప్పుల బాధలను తీర్చేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన సమస్యలు లేకుండా చేస్తాయి. కనుక యాలుకలు వేసి చివర్లో పవిత్రమైన చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకును ప్లేట్తో సహా తీసుకొని వెళ్ళి మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి. పూజ గది, బెడ్రూము, కిచెను, హాలు, స్టోర్ రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి లాస్ట్లో ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు, అప్పుల బాధలు, ధనం చేతిలో నిలవకపోవటము, దుష్ట పీడలు అన్నీ పోతాయి. ధన ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకొని వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది. లేదు మేము గుమ్మం ముందు పెట్టలేము, అందరూ చూసి ఇదేమిటని అడుగుతారని సిగ్గుపడేవారు ఈ మందార ఆకును డోరుకు లోపల వైపు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవటం వలన కట్టిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారుతాడు. అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది, ధనానికి లోటనేదే రాదు. మరి ఇంతకీ ఈ మందార ఆకుని ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే ఇలా పెట్టిన మందార ఆకు ఎండిపోవటం లేదా కుళ్ళిపోవటం మొదలవుతుందో అప్పుడు వీటన్నిటినీ కూడా కవర్లో వేసి ముడివేసేసి ఆ కవర్ను పారే నీటిలో కానీ డ్రైనేజ్లో కానీ పడవేయండి. ఇలా చేస్తే తిరిగిలేని సంపదలు వస్తాయి. మీరు ఒక్కసారి ఈ పరిహారం చేస్తే మీకే ఫలితాలు తెలుస్తాయి. ధనం విపరీతంగా మీ దగ్గరకు దూసుకు వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి మంచి ఫలితాలను పొందండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. రాత్రి సమయంలో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. ఆ సమయంలో ఎవరైనా సరే సింహద్వారానికి ఎడమవైపున దీపాన్ని వెలిగించాలి, లేదా సింహద్వారానికి ఎడమవైపున డోరు పక్కన రాగి చెంబుతో నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేయాలి. ఇవన్నీ వేసి చెంబును డోరు పక్కన పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది, ఆర్థికంగా కూడా మనం బాగుంటాము, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది, కుటుంబ పరంగా మనం ఎంతో బాగుంటాము. కనుక ఈ పౌర్ణమి రోజు డోరు పక్కన చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేసి పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక పదార్థం తింటే మన ఇల్లు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు. అయితే మరి మన ఇల్లు పెరగాలి అన్నా, సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అన్నా ఏ పరిహారం చేయాలి అంటే ఏమీ లేదు. ఒక బౌల్లోకి పెరుగును తీసుకోవాలి. పెరుగులో కొద్దిగా చక్కెరను కలపాలి. చక్కెరను కలిపిన తర్వాత దానిని మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి. పెరుగు, చక్కెర కలిపి మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టేసి నమస్కరించుకోండి. తర్వాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ పెరుగును తీసుకొని ఇంట్లో ఉండేవారు అందరూ కూడా తినండి. పెరుగు అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి.
పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఇంట్లో పెరుగు ఉండటం వల్ల మన ఇల్లు అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది, సంపద పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రవచనం. కనుక పెరుగు అనేది చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. పంచామృతాలలో ఒకటి పెరుగు అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు సంపాదన పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా పెరుగుతో ఈ పరిహారం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. రోజున ఖచ్చితంగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడుచుకునేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకొని మీరు ఇంటిని తుడుచుకోవటం వలన మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు ఏమైనా ఉంటే ఆ నీటిలోనికి వచ్చి ఆ నీటిని మనం బయట పారవేసేటప్పుడు అవి మొత్తం కూడా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ దరిద్రమంతా కూడా ఆ నీటి రూపంలో, ఆ మురికి రూపంలో వెళ్ళిపోతుందన్నమాట. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబూసుకోవటం, గడపల మీద కూర్చోవటం, తొక్కటం, తిట్టుకోవటము, శాపనార్థాలను పెట్టుకోవటము, ఇటువంటి పనులు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. మగవారు కూడా షేవింగ్, గడ్డము ఇలాంటివి చేయకూడదు. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి కూడా చేయటం మంచిది కాదు. ఈ పౌర్ణమి రోజు మీరు నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటున కూడా ధరించకూడదు. నలుపుకు పౌర్ణమి అస్సలు పడదు. కాబట్టి మనం ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మన జీవితంలో నష్టాలు, కష్టాలు ఎక్కువైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బులు పాలైపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది. అలాగే నిందలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఈ పౌర్ణమి మనకు శనివారంతో కూడి వస్తుంది. పైగా ఈరోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో పూజించండి. స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను 5 అరటి పండ్లను స్వామివారికి నివేదన చేయండి. పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళండి. స్తోమత ఉంటే గుడిలో కూడా వడలమాలను సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి అని, చిత్ర పౌర్ణమి అని అంటారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది, దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది. ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు మరియు వైశాఖ దశమి నాడు 2 సార్లు జరుపుకుంటారు. ఎందుకంటే హనుమ 2 సార్లు జన్మించాడు. మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు. మరలా హనుమ సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు. అప్పుడు హనుమ చనిపోతాడు. అప్పుడు దేవతల అనుగ్రహంతో మరలా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ. ఇలా హనుమ 2 సార్లు పుట్టాడు కనుక హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్, ఆరెంజ్, పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారనే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్, ఆరెంజ్, పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి.
ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హనుమ అతిబలం పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే 2 మిరియాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ, ఇడ్లీలు కానీ, అట్లు కానీ, ఊతప్పం కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వవచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకుని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటూ ఉంటారు. హనుమ జయంతి రోజును హనుమ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు. రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయనను నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి. శ్రీరాముని కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె ఉన్న స్థలాన్ని రాముడికి తెలిపిన ఆంజనేయుడు రాముడు రావణాసురుడిని సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. హనుమ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే. రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు. భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు అంటూ ఉండదు. పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు. హనుమంతుని నామాన్ని ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు, సర్వత్రా విజయం లభిస్తుంది. ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తియుక్తులను కీర్తించటం ఎవరితరం కాదు. ఆంజనేయుడు అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముడిని ప్రేమించాడు హనుమ. రోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకి రాముడి దీర్ఘాయుష్యు కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. అది హనుమంతునికి శ్రీరాముని మీద గల
నిరూపమైన భక్తి. హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. కలియుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం. ఆంజనేయ స్వామి నామస్మరణతోనే కష్టాలు దూరమైపోతాయి. హనుమాన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమంతుడి రూపం 5 రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వానరం, రెండోది గరుడ, మూడోది వరాహం, నాలుగోది నరసింహ, ఐదోది ఆకాశం వైపు ఉన్న గుర్రం. ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి. శ్రీరామ నామము, హనుమాన్ చాలీసా వంటివి పఠించాలి. దీపం వెలిగించటము, సింధూరం పెట్టించటం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా 5 కోరికలు నెరవేరుతాయి. ఆ 5 కోరికలు ఏమిటి అంటే, ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు, ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు. భయము, నిరాశ, ఒత్తిడి, ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. కోరిన కోరిక నెరవేరుతుంది. కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోకి కానీ, రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి. ఏ ఫోటోకు పూజ చేసినా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో 5 బొట్లు లేదా 3 బొట్లు పెట్టాలి. దాని మీద కుంకుమను సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలు. ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజ దోషాలు పోతాయి. శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి. లేదంటే ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 లేదా 108 తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు. ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి. ఈ మూడింటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈరోజు ఈ 4టిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటి పండ్లు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. రామ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే. రామ భక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం ఉన్నంతకాలం రామనామాన్ని స్తుతించే వారికి అండగా ఉండేందుకే హనుమంతుడు అవతారం ఎత్తాడు. అలాంటి హనుమ పుట్టిన రోజు అయిన హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూరం ధరిస్తే దుష్ట శక్తులు పారిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.